way that we have to practice yoga to get the state of mind where we are before any thoughts. So if we have thoughts, that is where we get all the problems. So we have to do this, we have to do that, we have to try this, we have to try that, right? ఆలోచించే విధానంలోనే చాలా మార్పులు వస్తాయి. కాబట్టి తప్పకుండా యోగా చేయడం అనేది ఈ మనిషికి చాలా చాలా అవసరం. ఇంత మంచి అంటే ఈ పెద్ద పెద్ద హాల్ తీసుకొని మీరు అందరినీ టీచర్స్గా ప్రమోట్ చేసి వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చి ఇద్దరు పంపిస్తున్నారు. ముందుగా కార్యక్రమం చేస్తున్నారు. ఇట్లాంటి సెంటర్స్ ఇంకా తక్కువే. ఎందుకంటే ఈ యోగా ద్వారా మనిషి ఏది కూడా పెరిగే అవకాశం అంటే కనబడదు, ఏది అనేది కనబడదు. కాబట్టి అది నాకే ఫస్ట్గా నేను గతంలో చాలా బాగుంటుంది. యోగా ద్వారా చాలా తగ్గిపోయినాను. ప్లస్ ఆలోచన విధానం కూడా మారింది. మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మాత్రం ఎవరైనా యోగా చేయని వాళ్ళకి కంపల్సరీ యోగా చేయాలి, నేర్చుకోండి. మీతో పాటు 10 మందికి నేర్పండి. చాలా ముఖ్యం. మీ యోగా సెంటర్ కోసం ఎలాంటి సహకారాలు నా కోసం నాతో కావాలని డెవలప్ చేస్తాం. మా ఛానల్ ద్వారా మా ప్రొడ్యూసర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ డైరెక్టర్స్ కానీ నా సహకారం తప్పకుండా ఇంత మంచి సెంటర్కు నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరొకసారి ఎక్కడైనా యోగా కోసం నేను ఎల్లవెల్లగా రెడీగా ఉంటాను. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలని సపోర్ట్ చేస్తాను. టీచర్స్ అందరికీ కూడా మరొకసారి చాలా థ్యాంక్స్ అమ్మా. అందరికీ యోగా నేర్పిస్తున్నారు. దాని ద్వారా ఎంతోమందికి ఉపయోగం జరుగుతుంది. వాళ్ళు మరొకసారి అందరికీ థ్యాంక్ యూ. ఎంతో సమయం కేటాయిస్తున్నందుకు స్నేహితులు కూడా బాగా చెప్తున్నా నా తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. జస్ట్ 1 minute మాట్లాడుతున్నాను. సింపుల్గా యోగా గురించి కిరణ్ సార్ చెప్పారు, మన చీఫ్ గెస్ట్ సార్ గారు చెప్పారు. నేను ఖమ్మం తిరుపూరు కంపెనీ క్యాంప్స్ చెప్పేటప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఒక కొటేషన్ చెప్పారు. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ఎప్పుడు స్పీచ్ ఇచ్చినా ఒకటి చెప్పే స్టాప్ చేస్తాను మ్యాక్సిమం టైం లేకపోతే. ఏంటంటే మనం ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని భవన్లు కట్టినా, ఏది చేసినా కూడా షేర్ చేసుకోవడానికి మన వారసులు చాలా మంది ఉంటారు. ఎన్ని సంపాదించినా తీసుకుంటారు. మనకి ఎప్పుడైతే ఒక రోగం వస్తుందో, అనారోగ్యం వస్తుందో, అది మాత్రం ఎవరు షేర్ చేసుకోవాలి. అది మనమే భరించాలి, మనమే ఫేస్ చేయాలి. కాబట్టి ఎంత సంపాదించినా, ఏం చేసినా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో మనకు ఒక కొటేషన్ కొడుతుంది కదా, సెల్ఫ్ ఈజ్ వెల్త్, అందరికీ తెలిసింది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎన్ని సంపాదిస్తామో అది అవసరమే, దాంతోపాటు మన ఆరోగ్యం అనేది కూడా చాలా చాలా అవసరం. అందుకని ఆరోగ్యం కాపాడుకోవడానికి శారీరకంగా, మానసికంగా యోగా అనేది చాలా హెల్ప్ అవుతుంది.
సో మీరు కూడా డైలీ మీకు దగ్గరలో ఉన్న యోగా సెంటర్స్కి వెళ్ళండి, ప్రాక్టీస్ చేయండి, ఆరోగ్యాన్ని పెంచుకొని నలుగురికి ఆదర్శంగా ఉండండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. యోగా అంటే ఆసనం ప్రాణాయామం దానికే కాకుండా ఎమోషన్స్ కూడా ఏ విధంగా మనం యోగాలో చాలా మధ్యలో ఉన్నారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క స్టోరీ 11వ శతాబ్దం సినిమా నేను తీశాను. ఇది శారీరక ప్రత్యేకంగా 13 వాక్యాలు చేసి ప్రపంచ రికార్డు కొడుతున్నాను. మీరే రామానుజుడిగా, మీరే వెంకటేశ్వరుడిగా, ఆదిశేషుడిగా, పరశురాముడిగా, రాముడిగా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడే మీరు యూట్యూబ్లో జయము రామానుజ అఫీషియల్ థియేటర్ ట్రైలర్ అనగానే ఆ ట్రైలర్ వచ్చి మీరు ఆశ్చర్య